వైసీపీ రివర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందా? టీడీపీలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ గూటికి చేరుకుంటున్నారా? విజయవాడ ఎంపీ కేశినేని నాని నుండి మొదలైన వలసలు ఇక ముందు మరింతగా జోరు అందుకుంటాయా? వైసీపీ పెద్దలతో టచ్లో ఉన్న టీడీపీ నేతలు ఎందరు? ఎవరెవరు పసుపు దండు నుండి పక్కకు తప్పుకుంటున్నారు? ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టింది వైసీపీ అధిష్టానం. తమ పార్టీ లీడర్లకు టీడీపీ గాలం వేస్తుంటే ఆ పార్టీలో అసమ్మతులను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది వైసీపీ. ఈ ఆపరేషన్ ఆకర్షకు విజయవాడ ఎంపీ కేశినేని నానికి బాధ్యతలు అప్పగించింది. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన ఎంపీ నాని గత నెలలో వైసీపీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారితో టచ్ లో ఉన్న ఎంపీ నాని పార్టీ ఆదేశాల ప్రకారం టీడీపీ అసంతృప్తులను ఆకర్షిస్తున్నారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడం వెనుక నాని పాత్ర ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డి కూడా ఫ్యాన్ పార్టీలో చేరనున్నారు అని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు సీఎం జగన్ పైన గతంలో పోటీ చేశారు సతీష్ రెడ్డి. పులివెందులలో టీడీపీ అంటే సతీష్ రెడ్డే గుర్తుకు వచ్చేవారు. అలాంటి నేతను ఆకర్షించి టీడీపీని దెబ్బతీయాలని భావిస్తున్నారు సీఎం జగన్. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముదరబోయిన వెంకటేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, జలీల్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. అవనిగడ్డ టికెట్ దక్కని బుద్ధప్రసాద్ టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. అవనిగడ్డలో వైసీపీకి కూడా సరైన అభ్యర్థి లేకపోవడంతో బుద్ధప్రసాద్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రముఖ కాపు నేతగా రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు టీడీపీ. ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి లేకపోవడంతో వైసీపీ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. రాధాకృష్ణ వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. అదేవిధంగా విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి జలీల్ ఖాన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ తర్వాత లోకేష్ తోనూ కలిశారు. ఇలా రెండు పడవలపై పయనిస్తున్న జలీల్ ఖాన్ తీరు అనుమానాస్పదంగా ఉందంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ టికెట్లు దాదాపు ప్రకటించింది. అయితే అవనిగడ్డ సమన్వయకర్తగా నియమించిన సింహాద్రి చంద్రశేఖరరావు పోటీకి విముఖంగా ఉన్నారనే టాక్ తో బుద్ధప్రసాద్ తో మంతనాలు జరుపుతోంది వైసీపీ. ఇక ముదరబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టికెట్ నిరాకరించింది టీడీపీ. దీంతో గన్నవరం టికెట్ ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ను కూడా కలిశారు ముదరబోయిన. అయితే తాజాగా గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీనే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండడంతో ముదరబోయిన వెనక్కు తగ్గారంటున్నారు. ఇక అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతోనూ వైసీపీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలాకు నిరాశ ఎదురైంది. అయితే జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో పీలాకు బంధుత్వం ఉందంటున్నారు. దీనివల్ల ఆయన వైసీపీలోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో వైసీపీ టచ్ లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు అప్పట్లో తన సిట్టింగ్ స్థానమైన ఉండిని త్యాగం చేశారు. ఈ ఎన్నికల్లో ఉండి నుంచి పోటీ చేయాలని శివరామరాజు భావిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే ఛాన్స్ ఇచ్చింది వైసీపీ. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు శివరామరాజు. కీలకమైన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో శివరామరాజును ఆకర్షిస్తే బాగుంటుందనే ఆలోచనతో వైసీపీ సంప్రదించినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్లాన్ ను గమనించిన సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు వెంటనే రంగంలోకి దిగి శివరామరాజుతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా తెలుగుదేశం జనసేన కూటమిలో అసంతృప్తిగా ఉన్నవారితో టచ్ లోకి వెళ్తున్న వైసీపీ వారిని పార్టీలో చేర్చుకోవడానికి చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ అధిష్టానం కూడా అసంతృప్తులతో చర్చలు జరుపుతోంది. అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు దక్కుతుందని భరోసా ఇస్తోంది. అయితే చాలా మంది నేతలు వైసీపీలో చేరేందుకే మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు. పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి దాదాపు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా తగిన హామీ ఇస్తే చేరేందుకు ముద్దరబోయిన సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇక బుద్ధప్రసాద్, వంగవీటి రాధాకృష్ణ, శివరామరాజు, జలీల్ ఖాన్ ఊగిసలాటలో ఉన్నారంటున్నారు.
మొత్తానికి 1-2 రోజుల్లో ఈ నేతల వలసలపై క్లారిటీ వస్తుందంటున్నారు పరిశీలకులు.